అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బంగారు కొట్ల వాళ్ళు మీ దగ్గర ఉన్న బంగారంతో బ్రాండెడ్ మాల్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి టాపిక్ చెప్తున్నామండి. ఇప్పుడున్న బంగారు కొట్ల 20-30 సంవత్సరాల నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు. రోజుకి వ్యాపారం తగ్గడానికి కారణాలు ఏమిటి అనేది మీకు 4 కారణాలు చెప్తాను అనమాట. షరాబ్ బజార్ ఏ ఊరైనా సరే చిన్నదే ఉండిద్ది. దానివల్ల దాని లోపలికి కారు రావాలంటే కారు రావట్లేదు. సైకిల్ వచ్చే ప్లేస్ వెళ్ళిన చోట కారు రావట్లేదు. గోల్డ్ కొనేవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున కారులో వస్తారు. సెకండ్ పాయింట్ మోడల్స్. మీ దగ్గర షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే 100 హారాలు చూపిస్తారు, 50 వడ్రానాలు చూపిస్తారు. ఇంక ఏదైనా సరే వందల లెక్కనే ఉంటున్నాయి. అవన్నీ మీ దగ్గర ఉండట్లేదు. మోడల్స్ కోసం కస్టమర్ వెళ్ళిపోతున్నారు. మూడోది ప్రైస్ వచ్చేసరికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ 5%, 6%, 8%, 10% అనేది ఇస్తున్నారు. కానీ మీరు ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే పర్చేజ్. వాళ్ళు బల్క్ పర్చేజ్ చేయటం వల్ల వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. మీరేంటంటే అంతంత పర్చేజ్ చేయలేకపోవటం వల్ల కూడా ఒక 1 or 2% తేడా వస్తుంది. అలాగే 4వ పాయింట్ వచ్చేసరికి మీరు ఏదైనా సరే డబ్బులు తీసుకొచ్చి పెట్టి వ్యాపారం పెంచుదాం అనుకుంటే మీ షాప్ చిన్నదైపోతుంది. అలాగే మీకు ఉండే ఫెసిలిటీస్ తగ్గిపోతున్నాయి. స్టాఫ్ కూర్చోడానికి, కస్టమర్ కూర్చోడానికి అవకాశం ఉండట్లేదు. ఈ 4 కారణాల వల్ల బిజినెస్ తగ్గిపోతుంది అనమాట. ఈ 4ని అధిగమించడం ఎట్లా, ఇప్పుడున్న మీ స్ట్రెంత్ తోటే షాపింగ్ మాల్, బ్రాండెడ్ మాల్ని ఎలా చేయొచ్చు అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. ఏ ఊళ్ళో అయినా సరే షరాబ్ బజార్లో 100 గోల్డ్ షాపులు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% మాత్రమే బాగా సాగుతున్నాయండి. ఒక 20% మిడిల్గా యావరేజ్గా ఏదో నెట్టుకు వస్తున్నాం అనే లెక్కలో సాగుతున్నాయి. ఒక 70% షాపులు బాగా తగ్గిపోతుంది బిజినెస్. వాళ్ళు ఎంతసేపటికి కాళ్ళ పట్టీలు, మెట్టులు అమ్ముకునే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇంకొక విషయం ఏంటంటే చిన్న షాపులన్నీ పాత రిపేర్ వచ్చినాయి మెరుగేయటము, అలాగే పెద్ద షాపింగ్ మాల్స్లో వాళ్ళు ఏ పడితే కొనుక్కొచ్చుకుంటే అవన్నీ రిపేర్ వచ్చే ఐటమ్స్ను అవన్నీ బాగు చేయటం, ఆ వర్క్కే సరిపోతుంది వాళ్ళ టైం. ఇంకొంతమంది డబ్బులుండి వ్యాపారాన్ని పెంచకుండా ఇంట్రెస్ట్, ఫైనాన్స్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళు ఉన్న విద్యని, వాళ్ళకున్న టాలెంట్ తోటి బంగారం మీద ఈ రోజున మిషన్ వచ్చింది. మిషన్ లేకపోయినా ఇలా చూసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టాలెంట్ అంతా మరుగున పడిపోకుండా మీలో టాలెంట్ బయటికి రావాలంటే మీరు ఒక బ్రాండెడ్ మాల్ పెట్టాలి. బ్రాండెడ్ మాల్ ఎలా పెట్టాలనేది చెప్తున్నాను. ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారం పెంచాలనే ఆలోచన వచ్చినా కానీ మీ ఏరియాలో ఒక షాప్ రెంట్కి తీసుకోవాలన్నా బాగా రేట్ ఎక్కువ ఉంటుంది. షరాబ్ బజార్లో కొనాలంటే 3 నుంచి 5 లక్షల దాకా ఉంటుంది గజం వాల్యూ. అందువల్ల మీరు పెద్ద చేసుకోకుండా ఉన్నదాన్ని ఎలా సర్దుకోవాలనేది ఆలోచన చేస్తున్నారు. అట్లాగే మేము ఉన్న షాపులో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగంటే ఒక టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ ఒక మనిషిని తాళాలు వేసుకొని మనం వెళ్ళే పరిస్థితి, బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అట్లాగే భోజనం కూడా మధ్యాహ్నం పూట తినే అవకాశం కూడా అట్లా కస్టమర్స్ అదే టైంకి వస్తారు. ఆ టైంకి వచ్చేటప్పుడు వచ్చి మనం భోజనం చేద్దాం కదా, కస్టమర్ వచ్చేసరికి మన తర్వాత భోజనం వాయిదా వేస్తాం. కస్టమర్ వచ్చేసరికి మనం 2-3 గంటలు పట్టిద్ది వాళ్ళతో, మన భోజనం కూడా లేట్ అవుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని ఇవన్నీ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మన అభివృద్ధి చెందాలంటే మనం కూడా ఒక బ్రాండెడ్ మాల్ పెట్టాలి. ఆ బ్రాండెడ్ మాల్ ఎలా పెట్టాలనేది చెప్తున్నాను. మాల్ పెట్టడం అంటే ఎలాగంటే మన అందరి షాపుల్లో ఒక్కొక్కళ్ళు షాపు కెపాసిటీని బట్టి 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు దాకా ఉన్నాయి. కానీ అంత అమౌంట్ ఉన్నా కానీ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐటెం మన దగ్గర ఉండట్లేదు. ఒక అతను వచ్చి మనకి వడ్రానం కావాలని అడిగారు. మీ షాప్ కెపాసిటీ ఒక 10 కిలోల కెపాసిటీ ఉంది. అయినా కానీ వడ్రానం మీ దగ్గర అన్ని కిలోలు ఉంటే అన్ని ఐటమ్స్ మీద ఉండిద్ది 10 కిలోల కెపాసిటీ అనేది. కానీ వడ్రానాల మీద ఎన్ని పెడతారు? 2 వడ్రానాలు చూపిస్తారు. 2 వడ్రానాలు చూపించగానే వేరే మోడల్ లేదని అడుగుతారు. లేదనగానే కస్టమర్ వెళ్ళిపోతారు. అట్లాగే ఇంకొక అతను వచ్చి హారం అడుగుతారు. పచ్చల హారం, కెంపుల హారం, డైమండ్ హారం ఇలా అడుగుతారు. అవి మన దగ్గర 1-2 కన్నా ఎక్కువ ఉండవు డైమండ్ హారాలంటే. అందుకు కస్టమర్ వెళ్ళిపోతారు. ఇంకా మోడల్స్ అంత కెపాసిటీ కొనే అతను 100 చూడాలని చూస్తారు కదా, వాళ్ళది తప్పు లేదు. వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు 100 ఆలోచిస్తారు. 100 చూసి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. ఈ 2 మంచియే, మీరు సెలెక్ట్ చేసేవన్నీ సూపరు. కానీ కస్టమర్కి ఇంకా ఏదో ఉండిద్ది అనే ఉద్దేశంతో పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నారు. అందువల్ల మీరు ఇవన్నీ అధిగమించాలంటే మీరు 10 షాపులు వాళ్ళు కూర్చొని కలిసి మాట్లాడుకోండి. ఒక దగ్గరగా, ఇప్పుడు షరాబ్ బజార్ అంటే 3-4 లక్షలు ఉండిద్ది. అట్లా కాకుండా తక్కువ ప్లేస్, ఒక ₹1,00,000 గజం, 50,000 రూపాయలు ఉన్న ప్లేస్ అయినా సరే మీరు కొనగలిగితే కొన్ని షాపింగ్ మాల్ కట్టండి. ఒకళ్ళు కొనలేని పరిస్థితి వచ్చిద్దా, రెంట్కి తీసుకోండి. రెంట్కి తీసుకొని లోపల 20 కౌంటర్స్ పెట్టండి. 20 కౌంటర్స్, 20 షాపులు కాదు, 20 కౌంటర్స్. 20 షాపులు వాళ్ళు ఈ కౌంటర్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కౌంటర్ తీసుకోండి. ఒక కౌంటర్లో చెవి దిద్దులు ఒక 1000 మోడల్స్ పెట్టండి. పక్క కౌంటర్ వాళ్ళు ఉంగరాలు ఒక 500 మోడల్స్ ఉంగరాలు పెట్టేసేయండి. ఆ పక్క కౌంటర్ వాళ్ళు గాజులు ఒక 100 మోడల్స్, 200 మోడల్స్, రకరకాల గాజులు వచ్చినాయి కదా, అన్ని రకాల గాజులు పెట్టేయండి. ఆ పక్కన హారాలు ఒక 500 హారాలు, వడ్రానాలు ఒక 50 వడ్రానాలు ఒక కౌంటర్. అట్లా ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్కళ్ళు లైన్లో తీసుకుంటూ వచ్చేస్తే మీ దగ్గర ఉన్న బంగారం మొత్తానికి చెవిదిద్దులుగా మార్చండి ఒక కౌంటరు. మీ దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని గాజులుగా మార్చండి. ఇలా మార్చడం వల్ల వాళ్ళ కస్టమర్కి పెద్ద మాల్ కన్నా
మీ దగ్గర ఎక్కువ మోడల్స్ కనబడతాయి. మీరు 20 మంది కలిస్తే లేకపోతే 10 మంది మీ కెపాసిటీ, మీ ఊరి కెపాసిటీని బట్టి, మీ దగ్గర ఉన్న బంగారం కెపాసిటీని బట్టి మీరంతా కలవటం వల్ల పెద్ద మాల్ కన్నా మీ దగ్గర ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి, మంచి మోడల్స్ దొరుకుతాయి. షాపింగ్ మాల్ వాళ్ళు కొనేదంతా స్టాఫ్ మీద కొంటారు. వాళ్ళకి మీకున్నంత నాలెడ్జ్, ఇంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియదు. గట్టితనం అనేది మీకు అంత తెలిసినంతగా వాళ్ళ స్టాఫ్కి ఐడియా ఉండదు. అలాగే వేస్టేజ్ కొన్ని మోడల్స్ 100 గ్రాముల హారం తీసుకుంటే 30-40 గ్రాములు రాళ్ళకి వేస్ట్ అయిపోతున్నాయి. అలాంటి వేస్టేజ్ మీరు కస్టమర్కి మీరు చెప్పచ్చు. అన్ని ఫెసిలిటీస్ మీ దగ్గర ఉన్నాయి, కానీ అంత యూనిటీగా లేకపోవటం వల్ల పెద్ద మాల్స్కి, బ్రాండెడ్ మాల్స్కి, ఇతర దేశాల మాల్స్కి, ఇతర రాష్ట్రాల మాల్స్ మన దేశాన్ని ఏళ్తున్నారు. అట్లా కాకుండా ఏ ఊరికి ఆ ఊరిలో ఓ 10 షాపులు వాళ్ళు కలిసి ఇలా చేయటం వల్ల మీకున్న వ్యాపారానికి 4 times 5 times బిజినెస్ పెరిగిద్ది. ఈ 10 మంది 20 మంది కలిసి షాప్ పెట్టడం వల్ల మీకు ఎన్నో ఖర్చులు కలిసి వస్తాయి. చూడండి, ఎవరి కౌంటర్ వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి, ఎవరి స్టాక్ వాళ్ళే పెట్టుకోవచ్చు, ఎవరి స్టాక్ వాళ్ళే కాపలా ఉంటారు. కానీ మెయిన్గా కామన్గా ఉండే కామన్ స్టాఫ్ అంతా మీకు కలిసి వచ్చింది. అట్లాగే వాచ్మెన్లు, సెక్యూరిటీ, క్లీనింగ్ వాళ్ళు, అన్నిటికన్నా ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్. యాడ్ వచ్చేసరికి 20 షాపులు 20 యాడ్లు చేసి 20 టెలికాస్ట్ చేసి బోర్డు అంత డబ్బు ఖర్చు అయింది. 20 ఫ్లెక్సోలు, 20 బోర్డులు, 20 సైన్ బోర్డులు, ఎన్నో ఖర్చులు ఉంటాయంట. ఇవన్నీ కలిపి ఒకే ఖర్చు, ఒకే మాల్ కాబట్టి బయటికి మాత్రం ఒకే పేరు ఉండిద్ది. ఇన్సైడ్ మాత్రం ఇన్నర్గా ఎవరికి వాళ్ళు కౌంటర్స్ అనమాట. ఈ కౌంటర్స్ అన్నిటికీ బిల్లింగ్ ఒకే చోట జరిగిద్ది. జిఎస్టీ వచ్చింది కాబట్టి అన్ని పక్కాగా బిల్లు ఉండిద్ది, అన్ని పక్కాగా బార్ కోడ్ ఉండిద్ది. ఎవరి స్టాక్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సాయంత్రం పూట ఎవరికి వాళ్ళు కౌంటర్ తాళం వేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ తెల్లారిపోతున్న షాప్ తీసేదాకా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అందరు కలిపి సెక్యూరిటీ ఉండిద్ది, సీసీ కెమెరాలు ఉంటాయి. మీకు కూడా చాలా హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట వ్యాపారాన్ని. అలాగే మీకు 20 మంది ఉన్నారు కాబట్టి 20 మందికి సొంతంగా తెలిసిన వాళ్ళు, చుట్టాలు, ఫ్రెండ్స్, మీకు 20 సంవత్సరాల నుంచి ఉన్న ఖాతా వాళ్ళు అందరూ ఈ షాపింగ్ మాల్కి వస్తారు. ఆటోమేటిక్గా మీకున్న కస్టమర్సే 2-3 వేల మంది ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి పెద్ద మాల్ పెట్టామనగానే ఒక 20,000 మందికి స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ఆ ఊర్లో యాడ్ కనుక ఇచ్చామంటే పక్క ఊరు వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తారనమాట. ఆటోమేటిక్గా మీ షాపు పెద్ద డెవలప్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. కొద్దిగా దూరంగా పెట్టుకున్నా కానీ మీకు బిజినెస్ సాగిద్ది. కొద్దిగా దూరంగా పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే రెంట్ తక్కువ ఉండిద్ది, పార్కింగ్ ఎక్కువగా ఉండిద్ది, మీకు ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం దూరంగా అయినా సరే పెట్టినా కానీ మీకు బిజినెస్ ఎక్కడానికి ఇది ఒక ఆస్కారం ఉందన్నమాట. ఈరోజు గోల్డ్ షాపులు తగ్గడానికి ఇంకొక కారణం ఏంటంటే హోల్సేల్ వ్యాపారస్తులు గోల్డ్ అమ్మటం వల్ల పెద్ద పెళ్ళిళ్ళు, పెద్ద ఫంక్షన్లు రాగానే హోల్సేల్ కస్టమర్ దగ్గర కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు. అది కూడా ఒక కారణం. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంత పెద్ద మాల్ పెట్టినప్పుడు మీరు కూడా హోల్సేల్గా కూడా అమ్మచ్చు. మార్నింగ్ పూట షాపులు వాళ్ళకి 9 to 12 అని టైం పెట్టుకోండి. షాపింగ్ మాల్ ఎంత టైం పెట్టుకున్నా అదే ఖర్చులు అవుతాయి అనమాట. మనకి ఇంట్రెస్ట్ కానీ రెంట్లు కానీ అదే టైం అవుతాయి. కాబట్టి మినిమం షాపింగ్ మాల్ బంగారు పొట్టు అంటే ఈ రోజున మీరు 6 hours కన్నా ఎక్కువ షాప్ తీయట్లే. ఏ ఊరైనా సరే గోల్డ్ షాప్ అనగానే 11-12 అవుద్ది, ఈవినింగ్ 9 కల్లా కట్టేస్తున్నారు. అట్లా కావాలి ఇప్పుడు 9 to 9 పెట్టుకోండి, 12 hours పెట్టుకోండి. మార్నింగ్ 9 to 12 హోల్సేల్గా అమ్మచ్చు మీరు. అంటే చిన్న ఊళ్ళో పక్కన ఉన్న షాపుల వాళ్ళకి, హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చేసేయండి. కస్టమర్స్ వచ్చే టైంలో హోల్సేల్ పాయింట్ పెట్టగాకండి. ఎందుకంటే కస్టమర్స్ ఉన్నప్పుడు హోల్సేల్ వాళ్ళు రారు మన దగ్గరికి. అందుకే మార్నింగ్ పూట హోల్సేల్ సెక్షన్ పెట్టుకోండి, 12 to 9 రిటైల్ సెక్షన్ పెట్టుకోండి. బిజినెస్ బాగుంటుంది, హోల్సేల్గా చేసుకోవచ్చు, రిటైల్గా చేసుకోవచ్చు. మేము ఉన్న బంగారంతో టర్న్ ఓవర్ ఎక్కువ చేయొచ్చు అనమాట. ఇదివరకు ఈ బంగారం నెలకు ఒకసారి తిరిగితే ఇప్పుడు నెలకు 4 సార్లు తిరిగింది అనుకోండి, మీకు 1% వచ్చిన 4% లాభం వచ్చింది అనమాట. అలాగే ఇప్పుడు 20 మంది కలిసి షాప్ చేస్తాం కాబట్టి లోపల మనం చిన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు. ఆ చిన్న క్యాంటీన్లో ఏంటంటే వచ్చిన వాళ్ళకి మనం జ్యూస్లో, కాఫీనో, టీని, వాటర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలాగే మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్య విషయం, అందరు కలిసి మధ్యాహ్నం పూట భోజనానికి మన రిచ్లోనే హోమ్ ఫుడ్ తయారు చేయించుకొని మనమే అక్కడే తినేయచ్చు అనమాట. దానివల్ల బిజినెస్ టైంలో మనకి వేస్ట్ కాకుండా ఉండిద్ది, టైం కూడా కలిసి వచ్చిద్ది అనమాట. అలాగే ఇదివరకు బేరం లేకపోతే ఒంటరిగా షాప్లో కూర్చొని ఏదో ఫీల్ అవుతూ ఉండాలి, లేదా సెల్ చూసుకోవడం, టీవీ చూసుకుంటాం చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, మన తోటి వ్యాపారస్తులు అంతా పక్కనే ఉంటారు, సరదాగా మాట్లాడుకోవచ్చు. అలాగే వచ్చిన కస్టమర్లు ఉంటారు, చిన్నపిల్లలు డిస్టర్బెన్స్ చేయకుండా వ్యాపారానికి చిన్న కౌంటర్లా పెట్టి పిల్లలు టాయ్స్ ఐటమ్స్ దాంట్లో పెట్టేస్తే అట్లా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వ్యాపారాన్ని వ్యాపారంలా కాకుండా ఒక ఎంజాయ్ చేస్తే వ్యాపారం చేయొచ్చు, మళ్ళీ ఆనందంగా ఆర్థికంగా బలపడతా చేసుకోవచ్చు అనమాట. అలాగే మరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 20 మంది కలిసి వ్యాపారం చేయాలంటే ఒక రకమైన ఈగో ప్రాబ్లమ్స్, లేకపోతే మనలో ఒక ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్, వాళ్ళు మాట్లాడి తక్కువ అనుకుంటారని ఫీలింగ్ తోటి ఎవరు మనసులో షేర్ చేసుకోవాలన్నమాట ఒక వ్యాపారస్తులు. కానీ ఇప్పుడు షేర్ చేసుకోవాలన్నమాట. అలా షేర్ చేసుకోవటం వల్ల మీకే ఎన్నో ఉపయోగాలు అనమాట. ఒక గుడి కట్టాలి అంటే అందరూ ముందుకు వచ్చి చందాలు ఇచ్చి తపన పడతారు. గుడి కట్టాలని, ఒక బడి కట్టాలన్నా, ఒక సమాజ సేవ చేయాలన్నా, ఒక అన్నదానం చేయాలన్నా ముందుకు వచ్చి రెడీగా ఉంటారు. కానీ మన కోసం మనం తయారు చేసుకునే మన షాపింగ్ మాల్కి మాత్రం వెనక్కి ఎవరు వెనక్కుంటూ ఉంటారు, భయపడతా ఉంటారు.
ఇన్ఫాక్టివ్ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు దీని అన్నింటిని అధిగమించి ముందుకు రావటం వల్ల మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావి తరాలకి మంచి ఉపయోగం, దేశానికి ఉపయోగం, మన షాపు, మన ఊరు బేరం మనమే తీసుకోవాలనే తపన మళ్ళీ పెరగాలన్నమాట. ఈరోజు ఏ కౌంటర్లో ఆ కౌంటర్ సేల్, ఎంత సేల్ అనేది ఏ రోజుకి ఆ రోజు మీ స్టాక్ రిపోర్ట్ వచ్చింది, మీ సేల్ రిపోర్ట్ వచ్చింది, మీ ప్రాఫిట్ కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చేసింది అనమాట. సపోజ్ మీ కౌంటర్ ఒక 1 lakh అమ్మారనుకోండి, ఆ రోజు ఆ ఫరానికి 2% ఆ 3% మీరు లెక్కేసుకోండి. మీ ఖర్చులు అవన్నీ కామన్ ఖర్చులు పోను మిగిలి ఎంత అనేది చూసుకోండి. ఒక 2 నుంచి 3% ఫరానికి ఇవ్వండి. మిగిలిన ప్రాఫిట్ మిగిలినంత మీరే తీసుకోండి. మీ దాంట్లో వచ్చేసరికి మీ ఇంట్రెస్ట్, మీ కౌంటర్లో ఉండే స్టాఫ్, మీ కౌంటర్ డెకరేషన్ అంతా మీ కిందే ఖర్చు అవుతుంది అనమాట, మీ కిందే ఉండిద్ది. ఈ 3%లో ఏం పెడతారంటే షాప్ రెంటు, స్టాఫ్, కామన్ స్టాఫ్ శాలరీస్, క్యాంటీను, అలాగే సమాజ సేవలు, ఇలాంటి అడ్వర్టైజ్మెంటు, ఇట్లాంటివన్నీ కూడా ఈ 2-3%లో ఖర్చు పెడతాం. ఒక 2-3% ఖర్చు పెట్టిన తర్వాత సపోజ్ ఒక 5 లక్షల రూపాయలు మిగిలింది సంవత్సరం మొత్తానికి. పర్సంటేజ్ ప్రకారంగా ఈ 20 కౌంటర్స్ ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి పెట్టారో చూసి ఆ పెట్టుబడి ప్రకారంగా 5 లక్షలు కూడా పనిచేసుకోవడం జరిగిద్ది అనమాట. అందువల్ల ఎవరికి కూడా నష్టం రాదు, ఎవరు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు వ్యాపారం. ఇంకొకటి, ఎవరిదైనా కొన్ని వస్తువులు బంగారు షాపులో మాటీలు ఉంటాయి, వాళ్ళు స్టాక్ పెట్టుకొని కూర్చుంటారు కానీ సేల్ ఉండదు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ 3%లో వాళ్ళకి ఎంతో కొంత లాభం వచ్చింది అనమాట. చివరికి వాళ్ళు కూడా నిరుత్సాహపడరు అనమాట. ఇది ఒకటి కూడా మీరు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీ దగ్గర పెట్టుబడి తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, టాలెంట్ ఉండేవాళ్ళు ఉంటారు. 50 లక్షలు 30 లక్షలు పెడతాము, అంతకన్నా గోల్డ్ షాప్ అంత టాలెంట్ లేదనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వెండి కౌంటర్స్ ఇవ్వండి. వెండి కౌంటర్స్ కూడా 4 కౌంటర్స్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ గోల్డ్ షాప్ వాళ్ళకే ఒక ఫ్లోర్ తీసుకోండి, వెండి డైమండ్ జ్యువెలరీ అంతా ఒక ఫ్లోర్లో తీసుకున్నప్పుడు వాళ్ళ టాలెంట్ ఉంటే ఆ ఫ్లోర్ మొత్తం నెట్టుకు రాగలరు అనమాట. వెండి పట్టీలు ఒకళ్ళు, అలాగే వెండి ఐటమ్స్, గిన్నెలు, ప్లేట్లు, ఇవన్నీ ఒక సెక్షన్, అట్లా 4-5 రకాల వెండి కూడా చేసేసి వెండి సెక్షన్ ఒకటి ఇవ్వండి. అలాగే దీంట్లోనే మీరు ఇంకొకటి ఫెసిలిటీ ఇవ్వాలన్నమాట కస్టమర్కి. ఒక 2 కౌంటర్స్ రిపేర్ సెక్షన్, అంటే మెరుగులు వేసే కౌంటర్ ఒకటి, రిపేర్ చేసే కౌంటర్ ఒకటి. మీ దగ్గర కొన్న వస్తువుని లైఫ్ లాంగ్ ఎన్నిసార్లైనా మెరుగేయండి, ఎన్నిసార్లైనా రిపేర్ చేస్తామని మీరు అడ్వర్టైజ్మెంట్లోనే ఇచ్చేసేయండి. అట్లాగే బయట నుంచి వచ్చే నగలు ఉంటాయి, రిపేర్ చేయండి, అవి కూడా దానికి ఛార్జ్ చేసుకోండి. దానికి సర్వీస్ ఛార్జ్ చేసుకుని ఆ సర్వీస్ ఛార్జ్ తోటి ఆ 2 కౌంటర్స్కి సరిపోతుంది అన్నమాట. అలాగే ఇంకా అవకాశం ఉంటే కనుక ఈ గోల్డ్ షాపు, సిల్వర్ షాప్తో సంబంధం లేకుండా ఇంకొక షాప్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న షాప్ పెట్టేసి దాంట్లో రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ పెట్టండి. రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఎందుకు పెట్టమంటున్నానంటే, ఈ రోజున రోల్డ్ గోల్డ్లో ఎన్నో రకాల ఐటమ్స్, గోల్డ్లో దిగే ఐటమ్స్ రోల్డ్ గోల్డ్లో కూడా దిగుతున్నాయి. మీరు గోల్డ్లో 100 హారాలు పెట్టారు, రోల్డ్ గోల్డ్లో 1000 హారాలు పెట్టచ్చు. వీటిని మీరు తయారు చేసి కస్టమర్కి ఇవ్వచ్చు అనమాట. అంటే మీ షాప్తో సంబంధం లేకుండా సపరేట్ పెట్టి అదొక సలహానే. ఎందుకంటే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఇవాళ చాలా 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 ఫాస్ట్ లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. కొంతమంది వీటి కోసం వచ్చి మన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది అనమాట. అలా కూడా ఉపయోగపడుద్ది అనమాట. ఇప్పుడు ముందు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఎవరైనా ఒకళ్ళు ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఒక 5 పైసలు 10 పైసలు అదనంగా ఇవ్వండి. వాళ్ళే వర్క్ లోడ్ అన్నీ చూసుకుంటారు కాబట్టి. ఒకటి. రెండోది, మీరందరూ కలిసి ఒక ఆడిటర్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రాను ఇప్పుడు జిఎస్టీలో, ఐటీలో అన్ని అకౌంటింగ్ సిస్టమ్ అంతగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఆడిటర్ గారు. అలాగే మనలో ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళ ఆడిటర్ గారు సమస్యని తీరుస్తారు. అలాగే ఇప్పుడు బిల్లింగ్, ఆన్లైన్ బిల్లింగ్, మొత్తం బార్కోడ్ సిస్టమ్, అకౌంట్ సిస్టమ్, ఎవరి అకౌంట్లో ఎవరి సేల్ ఎంత అమ్మారు వాళ్ళ అకౌంట్కి ఆటోమేటిక్ సాయంత్రానికి వెళ్ళిపోవాలి. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్ నుంచే కట్ అవ్వాలన్నమాట. ఇవన్నీ చూసుకోవాలంటే ఒక ఆడిటర్ గారు ఉంటే మీకు బాగుంటుంది. ఆడిటర్ అంటే ఎప్పుడో నెలకో 2 నెలలకు రిటర్న్స్ ఇవ్వడం కోసం, సంవత్సరానికి ఒకసారి రిటర్న్ ఇవ్వడం కోసం కాకుండా ఎవ్రీడే ఒక 2 అవర్స్ 1 అవర్ స్పెండ్ చేసే వాళ్ళని కనుక మీరు పెట్టుకోవటం వల్ల మీకు కూడా ఉపయోగం. మీకు ఫ్యూచర్లో ఎన్నో ఇబ్బందులు, ఆర్థికమైన ఇబ్బందులు, బ్యాంక్ నుంచి లోన్లు ఎలా తీసుకోవాలి, సబ్సిడీలు ఏమైనా ఉంటాయా, గవర్నమెంట్ కొత్త పాలసీలు వదులుతూ ఉంటాయి, వాటిన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, అన్నిటి మీద కూడా మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మీ స్టాక్ మీ దగ్గర ఉండేది, మీ డబ్బులు మీ అకౌంట్లోనే ఉంటాయి, కానీ కలిసి వ్యాపారం చేస్తున్నాం అనమాట. అంతే తేడా. మనం షాపింగ్ మాల్ పెట్టిన తర్వాత మీ షాపింగ్ మాల్ మూల సమాజ సేవ ఎన్నో చేయొచ్చు. అలాగే మీలో ఎవరికైనా సరే నేను చెప్పిన ఐడియాకి మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కనుక మీ ఊర్లో ఇలా పెట్టాలని ఎవరికైనా ఆలోచన కనుక, కోరిక కనుక ఉంటే కనుక మీరేం చేస్తారంటే కింద కామెంట్స్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ వెబ్సైట్ కానీ, మీ జీమెయిల్ కానీ ఏదో ఒకటి లింక్ పెట్టండి. మీ ఊర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మాట్లాడుకొని కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా కనుక ఈ వీడియోలో డౌట్స్ కనుక ఉంటే ఈ మెయిల్ ఐడికి మెయిల్ పంపించగలసిందిగా కోరుచున్నాం.